नामस्ते सरस्वती गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यमादि पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा श्री श्री राधा मदन मोहन श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई श्री श्री गौर निताई की जय। श्री श्री गांधर्विका गिरिधारी श्री चैतन्य महाप्रभु की जय। कृष्ण प्रभु जी पंचतत्व भगवान की जय। हरे कृष्णा। Very happy to be with all of you. I think 2 weeks miss ayanu. I was traveling. Yatra vellenu. We were all Urangwani devotees, so Yatra vellenu Nepal. Kavati, I think 2 weeks we missed. So I'm very happy to be back with all of you. So shall we continue? ఎక్కడి వరకు వచ్చాము? హరినామ చింతామణి. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామ్. సో ఛాయ ప్రతిబింబం గురించి స్టార్ట్ చేస్తామన్నారు నెక్స్ట్ టైం. హరి హరే కృష్ణ. చదవండి శ్లోకం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్ కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. చదవండి. గిరిజా మాతాజీ స్టార్ట్ చేయండి. అది ఇంగ్లీష్ లో ఉంది కొద్దిగా. మితి నా మాతాజీ స్టార్టింగ్ లో 57 మాతాజీ. అదే ఇంగ్లీష్ లో ఉంది కదా. నతిమితి మాతాజీ 56 నుంచి స్టార్ట్ చేయాలి మాతాజీ. ఛాయ ఓ ప్రతిబింబం. ఓకే 55 కొంచెం 57 మాతాజీ. ఈ స్పెల్లింగ్ సరిగ్గా కనిపించడం లేదు మాతాజీ నాకు. శుద్ధి నతి నుత శ్రద్ధాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. 5 దాకా అయ్యింది మాతాజీ. 56 నుంచి చదవాలి మనం. ఛాయ ఓ ప్రతిబింబ భేద ఆభాస కింద నుంచి. ఆభాస ద్వివిధ ఆభాస ద్వివిధ హయ ప్రతిబింబ ఛాయ శ్రద్ధాభాస ద్విప్రకార సపతవమాయ. హరే కృష్ణ ప్రభుజీ. సారీ నాకు ట్యూన్ రాలేదు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. మెట్లను 2 రకములు ప్రతిబింబము మరియు ఛాయ. 2 రకముల శ్రద్ధాభాసను శ్రద్ధ యొక్క మెరుపులను సృష్టిస్తాయి. ఇవన్నీ మీ మాయాశక్తియే. హరే కృష్ణ. సారీ మాతాజీ చదవండి. హరే కృష్ణ. ఇది ఎన్నో చాప్టర్? ఇది 3 ప్రభుజీ. ఓకే. చాప్టర్ 2 57 3.57. ఓకే ఓకే. ఒక్క నిమిషం. ओके. छाया श्रद्धा बासे छाया नामा बासाय सही नामा बासे जीवेरा शुभ प्रासवाय. Shadow glimmer of a Shraddha produces Chaya Namabhasa, shadow of a glimmer of holy name. This Namabhasa creates auspiciousness for the devotees or jivas. అంటే
ఇది మనం జపం చేయడం శ్రద్ధాభక్తితో చేస్తుంటే మొదటి సూర్యకిరణాలు ఎలాగా సూర్యుడు ఉదయించక ముందు వస్తాయో మొట్టమొదటి సూర్యకిరణాలు, అదే విధంగా మనం కూడా మొట్టమొదటిగా ఒక భగవంతుడి పేరు పలకాలి అనే భావన పెరుగుతుంది, సృష్టి అవుతుంది మనసులో. మొట్టమొదటిగా సూర్యకిరణాలు అంటే సూర్యం ఉదయించక ముందే సూర్యకిరణాలు కనిపిస్తాయి. సూర్య ఉదయించబోతున్నాడు అని చెప్పి చీకటంతా తగ్గుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ద ఫస్ట్ గ్లిమర్, మొదటి వెలుతురు, దాన్ని సూర్యకిరణాలు వెలుతురు, దాన్ని నామాభాసం అంటాం. అంటే ఇంకా సూర్యుడు ఉదయించలేదు, ఇంకా శుద్ధమైన భక్తి అనేది హృదయంలో కలగలేదు, కానీ దాన్ని ఛాయా నామభాసం అంటాం. ఛాయ అంటే నీడ లాంటిది. ఒరిజినల్ ఛాయా భాసం ఎలా ఉంటుందో దాని నీడ లాంటిది అన్నమాట. అది మనకి గుర్తింపబడుతుంది అన్నమాట. అదేవిధంగా వైష్ణవుడు అవతారితం ఇక్కడి నుంచి అని చెప్పి మనకి అనిపిస్తుంది. అంటే వైష్ణవ గుణాలు అనేవి మనకి ప్రారంభంలో కనిపిస్తాయి ఎవరిలో. ఆ వైష్ణవ గుణాలు కనిపిస్తున్నాయి అంటే మొట్టమొదటి వైష్ణవ గుణాలు అంటే గుడికి రావడంలో కొంచెం కుతూహలం చూపించడం, ఉత్సాహం చూపించడం, భక్తులతో సాంగత్యం చేయడం, ఈ విషయం మీద కొంచెం కుతూహలం ఉత్సాహం చూపించడం, ఇవన్నీ మొదటి ఛాయా భాష అంటారు. ద ఫస్ట్ గ్లిమర్ అవేకనింగ్ అంటారు. దీన్నే మొదటి ఛాయా భాష అంటారు. అంటే ఇది ఇట్స్ వెరీ న్యాచురల్. అంటే పిల్లలు నడవకు ముందు నించోడానికి ప్రయత్నం చేస్తారు, నించుంటారు పడతారు. అది నించోవడం కొంచెం అలవాటు అయ్యాక నించుని కొంచెం నడవడానికి ప్రయత్నం చేస్తారు. మొట్టమొదటిగా ఇంకో 2 నెలల్లో 3 నెలల్లో నడుస్తారేమో అని మనకు అనిపిస్తుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఛాయా భాస్. ఓకే, నెక్స్ట్ శ్లోక. చదవండి. మాతాజీ అంటే కృష్ణ చదవండి మాతాజీ, వేరే వాళ్ళు ఎవరండి. అన్యా జీవే శుద్ధ శ్రద్ధా కర్యా దర్శన నిజ మనే శ్రద్ధా భాష అనేయి జాన. ఇతర జీవులలో శుద్ధమైన శ్రద్ధను గమనించేవాడు అంతర్గతంగా శ్రద్ధా భాషను పొందగలడు. అందరూ మర్చిపోయారు, శివుని ఎలా పలకాలో అందరూ మర్చిపోయినట్టున్నారు. అవును ప్రభుజీ. 2 వారాలు గ్యాప్ వచ్చేసరికి కంప్లీట్ గా మర్చిపోయారు అందరూ. అన్య జీవే శుద్ధ శ్రద్ధ కరియే దర్శన నిజ మానే శ్రద్ధ భాష ఆనేయే జాన. మళ్ళీ చదువుతాను. అన్య జీవే శుద్ధ శ్రద్ధ కరియా దర్శన నిజ మానే శ్రద్ధ భాష ఆనేయే జాన. చదవండి. అన్య జీవే శుద్ధ శ్రద్ధ కరియ దర్శన నిజ మానే శ్రద్ధ భాష అనేయి జాన. సారీ ప్రభుజీ, రావటం లేదు. వెరీ నైస్, కరెక్ట్ గా చెప్పారు. హరే కృష్ణ. అన్య జీవే శుద్ధి శ్రద్ధ కరియే దర్శన నిజ మనే శ్రద్ధ భాష
అనైజాన ఇతర జీవుల్లో శుద్ధమైన శ్రద్ధను గమనించేవాడు అంతరంగంగా శ్రద్ధాపాసన పొందగలరు. భోగా ఆశ్రమే అభిష్టి లాభే యాతే దీవానీషి. ఒక్క నిమిషం ఉండండి, అది వివరించాలి. One who observes pure Shraddha in other jivas may attain Shraddha Vasa within. ఎంత గొప్ప మాట అన్నారు హరిదాస్ ఠాకూర్, ఎంత గొప్ప మాట అన్నారు చూడండి. ఏమంటున్నారంటే, ఒక్క నిమిషం, హరిదాస్ ఠాకూర్ ఏమంటున్నారంటే, ఇతర జీవుల్లో మనం శ్రద్ధ అనేది మనకు కనిపిస్తే క్రమేణం మన జీవితంలో కూడా మనకి శ్రద్ధ ప్రారంభమవుతుంది అంటున్నారు. అంటే వైష్ణవులు లెక్కలు పెట్టడమే వేరే విధంగా ఉంటుంది. అది మనం అనుకున్నట్టు ఉండదు. ఇట్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. మనం ఇతర జీవుల్లో శ్రద్ధ, అయ్యో ఇతను మంచి భక్తుడే, చాలా బాగా చేస్తున్నాడు అని అనిపిస్తే ఏమంటారు, బికాస్ ఆఫ్ దాట్ వండర్ఫుల్ ఎంకరేజింగ్ నాన్ ఎన్వియస్ నేచర్, అసూయ లేనటువంటి స్వభావం వల్ల మన జీవితంలో మనకి శ్రద్ధాభాస అనేది పెరుగుతుంది, ప్రారంభమవుతుంది. చూసారా, అందుకునే మనం మళ్ళీ అంటాం, వైష్ణవుని గౌరవించాలి, గమనించాలి, గుర్తించాలి, సేవ చేయాలి. ఆ గుణం పెంచుకోవాలి. మనం ఎవరిలో అయినా మంచి గుణం కనిపిస్తే, అయ్యో సచ్ ఎ నైస్ స్వీట్ డివోటీ, మాతాజీకి చెప్పడం కష్టమైనా సరే ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా ఏ విధంగా చైతన్య చరితామృత శ్లోకాలు చదవాలో అదే విధంగా చదవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సచ్ ఎ నైస్ సిన్సియర్ ఎఫర్ట్, ప్రామాణికంగా చాలా శ్రమతో ప్రయత్నం చేస్తున్నారు అని అనుకోవాలి. మనం ఎవరైనా సరే ఏ విధంగా సేవ చేస్తున్నా సరే, వానరులు రాముడికి సాయం చేసినా సరే కృష్ణుడు మెచ్చుకుంటాడు. ఎవరైనా సరే ఏ విధంగా అయినా సేవ చేస్తున్నారు, రోజు మంగళార్తికి వస్తారు, జపం చేస్తారు, ఎప్పుడు నవ్వుతుంటారు, సేవ చేస్తూ ఉంటారు. ఏదో ఒకటి మంచి గుణం కనిపించాలి మనకి అందరిలో. అది గమనించి గుర్తించి దాని గురించి మాట్లాడితే మనకి అప్పుడే మన హృదయంలో శ్రద్ధాభావం అనేది ప్రారంభమవుతుంది. అంటే మన హృదయంలో శ్రద్ధాభావ ప్రారంభం అవ్వడానికి మూల కారణం మనం స్వంత ప్రయత్నం కాకపోవచ్చు. మన సొంత ప్రయత్నం కూడా ఉండాలి, దానికి దెర్ ఇస్ నో ఆర్గ్యుమెంట్. కానీ మన స్వంత ప్రయత్నం ఉంది కాబట్టి నిశ్చితంగా మన హృదయంలో శ్రద్ధాభావం వస్తుంది అనేది, శ్రద్ధాభాష వస్తుంది అనేది అలాగ మనం చెప్పలేము. ఎప్పుడు వస్తుంది అంటే మనం ఇతరుల్ని గౌరవించడానికి సిద్ధంగా ఉంటే. ఈ హరినామం అనేది చాలా విచిత్రమైన పదార్థం. అదొక విచిత్రమైన పదార్థం కాదు, అదొక హరినామానికే ఒక వ్యక్తిత్వం అనేది ఉంటుంది. హరినామ ఇస్ ఇట్స్ ఓన్ ప్రాపర్టీస్. మనం ఎంత పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అంత జారిపోతూ ఉంటుంది. నువ్వు హరినామం గురించి మనం అనుకోవాలి, ఎప్పుడు మీరు కృప చూపిస్తారో ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తుంటాను, నా ప్రయత్నాలు నేను సాగతీస్తుంటాను, ఇంకా మీ ఇష్టం. హరినామం ఏ రోజు మీ హరినామాకి సంపూర్ణంగా సంతృప్తిగా నా ప్రయత్నాన్ని, నా వ్యక్తిత్వాన్ని, నా వర్తనని చూసి మీరు ఆనందిస్తారు. ఆ రోజే మే దాట్ డే యూ అపియర్ ఇన్ మై హార్ట్ అండ్ టంగ్ అండ్ మై మౌత్. అంతవరకు నేను నా సేవని, వైష్ణవుల ఆధ్వర్యంలో నా సేవని నేను ముందు సాగదీస్తూ ఉంటాను అని మనం అనుకోవాలి. సచ్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ బై హరిదాస్ ఠాకూర్. అందుకనే హరిదాస్ ఠాకూర్ని నామాచార్య అంటాం.
అతను అర్థం చేసుకునేలాగా ఇంకెవరు హరినామం గురించి అర్థం చేసుకోలేదు. నోబడీ హెస్ అండర్స్టూడ్. అందుకనే చైతన్య మహాప్రభు ఆయన ముందు కూర్చుని ఆయన నోట్లో నుంచి బయటకు వస్తున్న ఏమంటారు దాన్ని, ముత్యాలు వజ్ర వైడూర్యాలు బయటకు వస్తుంటాయి. అవన్నీ ఆయన వింటూ ఆశ్చర్యపోతారు. ఎంత స్పష్టంగా, ఎంత గొప్పగా, ఎంత బాగా హరినామ వ్యక్తిత్వం గురించి, తత్వం గురించి, వ్యక్తిత్వం గురించి, పద్ధతుల గురించి ఎంత బాగా గ్రహించుకున్నావో. కేవలం అర్థం చేసుకోవడం, గ్రహించుకున్నావో. మీరు చెప్పిన మాట, ఒక్కొక్క మాట హరిదాస్ ఠాకూర్ గురించి చైతన్య మహాప్రభు అంటారు. ఆణిముత్యాలు లాంటి మాటలు ఇవి. ఇండియన్ పీనల్ కోడ్, ఎవిడెన్స్ కోడ్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అంటామే హరినామం గురించి నిజమైన శాసనం అంటే హరిదాస్ ఠాకూర్ చెప్పింది. చైతన్య మహాప్రభు కూడా ఒప్పుకుంటాడు. నీ మాటలు వింటూ ఉంటే నా రోమాలు నించుంటున్నాయి. చైతన్య మహాప్రభు అంటారు హరిదాస్ ఠాకూర్, నీ సాంగత్యం దొరకడం నాకు నా పరమ భాగ్యం అని నేను భావిస్తున్నాను. నేను ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యానికో దేనికో నీ సాంగత్యం నాకు దొరికింది. నిజం చెప్పాలంటే నీ మాటల్లో నేను కూడా హరినామం గురించి ఒకటో రెండో విషయాలు నేర్చుకుంటున్నాను అని చైతన్య మహాప్రభు అంటారు. దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ హరిదాస్ ఠాకూర్. అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్? ఓకే, నెక్స్ట్. హరే కృష్ణ ప్రభు. భోగ మోక్ష వాచే హే ధాకే నిత్యమీషి ఆశ్రమే అభిష్ట లభే యాతే దీవనిషి. వారు దేశీరే భోగాన్ని, ఇంద్రియ సుఖం లేదా మోక్షాన్ని, విముక్తిని కూడా పొందవచ్చు మరియు వాటిని సాధించడానికి రేయింబవళ్ళు కృషి చేయవచ్చు. హరే కృష్ణ ప్రభు. ఒక్కసారి ఐ విల్ చాంట్ ది శ్లోక, వినండి. భోగ మోక్ష వాంఛతా హే థాకే నిత్యమీషి ఆశ్రమే అభిష్ట లాభే యాతే దీవనిషి. They may also desire bhoga. భోగ మోక్ష వాంఛతే హే ధాకే నిత్యమిషి ఆశ్రమే అభిష్ట లాభే యాతే దీవానిషి. వారు దేశీరే భోగాన్ని, ఇంద్రియ సుఖం లేదా మోక్షాన్ని, విముక్తిని కూడా పొందవచ్చు మరియు వాటిని సాధించడానికి రేయింబవళ్ళు కృషి చేయవచ్చు. నేను చెప్పాను కదా, నిజమైన నిజమైన శ్రద్ధాభాస రావాలంటే, ఒకలాగా శ్రద్ధ పెరగాలంటే కొంతమంది భోగ అంటే ఇంద్రియ తృప్తి కోసం తపన పడుతూ ఉండొచ్చు. నాకు ముక్తి దొరకాలని దాని కూడా తపన పడుతూ ఉండొచ్చు. నెక్స్ట్ శ్లోక. హరే కృష్ణ. శ్రద్ధ లక్షణ మాత్ర శ్రద్ధ తాహే నాయతాకే మాతాజీ. శ్రద్ధారా లక్షణ మాత్ర శ్రద్ధ తాహే నాయ తాకే ప్రతిబింబ శ్రద్ధ ఆభాసా శాస్త్రకాయ. ఓకే, చదవండి. ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ మిక్స్ చేస్తారు మీరు. చదవండి మళ్ళీ, ప్లీజ్ ట్రై. శ్రద్ధ లక్షణ మాత్ర శ్రద్ధ తాహే నాయ బింబ శ్రద్ధ భాషా శాస్త్రికాయ. వెరీ నైస్, వెరీ నైస్. శ్రద్ధకు బాహ్య లక్షణాలు ఉండవచ్చు, కానీ అది నిజమైన శ్రద్ధ కాదు. శాస్త్రం ప్రకారం ఇది ప్రతిబింబ శ్రద్ధాభాసం. హరే కృష్ణ. అంటే వాళ్ళు ఎవరో శ్రద్ధ ఉన్నట్టు నటించొచ్చేమో, నిజమైన శ్రద్ధ ఎప్పుడు వైష్ణవుల్ని మనం ప్రశంసిస్తే, సేవ చేస్తే
వైష్ణవులు గుర్తించి గమనించి గౌరవిస్తూ సేవ చేస్తుంటాము, వాళ్ళని పొగుడుతూ ఉంటాము. అప్పుడే నిజమైన శ్రద్ధ అనేది మన హృదయంలో ఉత్పన్నమవుతుంది. అంతవరకు శ్రద్ధ అనిపించచ్చు, కానీ అది బింబ శ్రద్ధ. ప్రతిబింబ శ్రద్ధ అంటే నేడ లాంటిది. నిజమైన వస్తువు నేడ లాంటిది. అది నేడలో వస్తువు కనిపించదు కదా. నా నేడలో నేను ఉండను, అది నా నేడ. ఇట్ ఈస్ మై షాడో, ఇట్ ఈస్ నాట్ మీ. అదనమాట హరిదాస్ ఠాకూర్ మరీ స్పష్టం చేస్తున్నారు. ఏదో ప్రయత్నం చేసేస్తున్నారు, శ్రమ పడుతున్నారు, చాలా చాలా వ్రతాలు చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, శ్రద్ధ ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ నాయన అది శ్రద్ధ కాదు, ప్రతిబింబ శ్రద్ధ. ఈ రోజు తల ఉంచుకుని వైష్ణవుల ముందు సేవకులాగా, దాసుడిలాగా సేవ చేయడానికి మనం నించుంటాము. ఆ రోజే నిజమైన శ్రద్ధ అనేది మన హృదయంలో ఉత్పన్నమవుతుంది. నెక్స్ట్. హరే కృష్ణ ప్రభు. ప్రతిబింబ శ్రద్ధ భాసే నామా భాషయాత, ప్రతిబింబ నామ భాష హయా అవిరాత. ఎక్కడైతే ప్రతిబింబ శ్రద్ధా భాష ఉంటుందో అక్కడ ఎల్లప్పుడూ ప్రతిబింబ నామా భాష ఉంటుంది. ప్రతిబింబ నామా భాషే మాయావాద కపటత ఉత్పన్నకారే. మాయావాద యొక్క మోసము ప్రతిబింబ నామా భాష నుండి పుడుతుంది. హరే కృష్ణ. అంటే నిజమైన శ్రద్ధ కాదు కాబట్టి, అలాగా నిజమైన శ్రద్ధ లేని వాళ్ళు హరినామం పాడుతూ ఉంటారు, పాడుతూ ఉంటే ఏడుస్తారు, గెంతుతారు, చాలా ఏమంటారు భావోక్తులు అవుతారు. అంటే ద బికమ్ ఎమోషనల్. ఏమంటారు దానికి? ఎమోషనల్, భావోద్వేగము ప్రభుజీ. భావోద్వేగస్తులు అయిపోతారు, భావుకులు అయిపోతారు. అలా అనిపిస్తుంది, కానీ వాళ్ళకి నిజమైన శ్రద్ధే లేదు. అది ప్రతిబింబ శ్రద్ధ కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న నామ రుచి కూడా ప్రతిబింబ నామ రుచియే. ఇట్ ఈస్ ద షాడో ఆఫ్ ద రియల్ సబ్స్టెన్స్. ఎందుకో వీళ్ళందరూ వ్రతాలు చేస్తుండొచ్చు, కష్టపడుతూ ఉండొచ్చు, చాలా నియమాలు పాటిస్తూ ఉండొచ్చు, చాలా బహిరంగంగా చాలా ప్రేమ అది ఇది చూపిస్తూ ఉండొచ్చు, కానీ వాళ్ళలో ఒక కొరత ఉంటుంది. కొరత ఉంది కాబట్టి వాళ్ళ శ్రద్ధ కూడా ప్రతిబింబ శ్రద్ధ అంటాం. ఏంటి ఆ కొరత చెప్పండి? ఇప్పుడే నేర్చుకున్నాం. ఏంటి ఆ కొరత? ఏంటి అందరూ సైలెంట్ అయిపోతున్నారు? భగవంతుడిపై శ్రద్ధ లేకపోవడం ప్రభుజీ. భగవంతుడిపై శ్రద్ధ లేకుండా చేయడమా? అలా కాదమ్మా, పరిణామం. మీరు సరిగ్గా ప్రశ్న అర్థం చేసుకోలేదు. చూడ్డానికి బహిరంగంగా వాళ్ళు కూడా భక్తుల్లాగే ఉంటారు, గెంతుతారు, ఆడుతారు, పాడుతారు, పరిణామం చేస్తూ చేస్తూ భావుకులైపోతారు, కళ్ళీళ్ళు వస్తాయి. కానీ వాళ్ళ శ్రద్ధ నిజం కాదు, ప్రతిబింబ శ్రద్ధ కాబట్టి వాళ్ళు చేసే నామం కూడా నిజం కాదు, అది ప్రతిబింబ నామం. మన నీడ వాళ్ళలో ఏం కొరత ఉంది? ఇప్పుడే చెప్పామే హరిదాస్ ఠాకూర్ గురించి మాట్లాడుతూ ఏం కొరత ఉంది. హరిదాస్ ఠాకూర్ ఏమంటారు? అందరూ ఎక్కడో గమనం పెట్టుకుని క్లాసులు కూర్చుని, మీరు కూడా అలాగే అయిపోయారు. క్లాసులు గమనించుకున్నట్టు కూర్చుంటున్నారు, కానీ ప్రేమ లేకపోవడం. మీరు కూడా క్లాసు గమనిస్తున్నప్పుడు కూర్చుంటున్నారు, కానీ గమనించడం లేదు. మీరు కూడా ప్రతిబింబ గమనమే. ఇది ఆల్సో షాడో అటెన్షన్. అయ్యో తల్లి, ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియడం లేదు ప్రభుజీ. వింటున్నాం కానీ మాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావడం లేదు ప్రభుజీ. అదే అందుకని ఎలా చెప్పాలని అయిపోయాం ప్రభుజీ. హరే కృష్ణ. సారీ ప్రభుజీ. హరే కృష్ణ.
శ్లోక నంబర్ 58 కి మళ్ళీ వెళ్ళండి. ఏం కొరత ఉంది? వాళ్ళు अन्यजीवे शुद्ध श्रद्धा करिय दर्शन నిజ మానే శ్రద్ధ భాష అనే ఈ జానే. ఇతర జీవుల్లో శుద్ధమైన శ్రద్ధను గమనించేవాడు అంతరంగంగా శ్రద్ధ భాషను పొందగలడు. అంటే ఎదుటి మనిషిలో శ్రద్ధను మనం గమనిస్తే అప్పుడు మనలో ఉన్న శ్రద్ధావాసన మనము గమనించగలుగుతాం. అది గమనించినప్పుడే మీరు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత తపస్సులు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా ఎదుటి మనిషిలో ఉండే శ్రద్ధని మనం గమనించి గౌరవించకపోతే మన హృదయంలో శ్రద్ధ అనేది ఉత్పన్నం అవ్వదు. అందుకనే చైతన్య మహాప్రభుకి హరిదాస్ ఠాకూర్ చెప్తున్నారు, అది శ్రద్ధ నిజమైన శ్రద్ధ కాదు, ప్రతిబింబ శ్రద్ధ. కాబట్టి వాళ్ళ నామభాసం కూడా, వాళ్ళ రుచి, భగవంతుడు దివ్యనామం శృతించాలి అనే రుచి కొంచెం ఉంటుంది, కానీ అది కూడా ప్రతిబింబ నామభాసమే. అంటే కృతకం అంటే ఇట్స్ ఆల్ ఆర్టిఫిషియల్, నాట్ జెన్యున్. ఇప్పుడు మీ దగ్గర ఎవరిదేమో ఏదో కావాలనుకుని జనాలు వస్తారనుకుందాం, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏదో ఉన్నాయి, అధికారం ఉంది, వాళ్ళు మిమ్మల్ని చాలా గౌరవించుతున్నట్టు నటన చేస్తారు. నిజంగా మీరంటే గౌరవం లేదు, ఏమీ లేదు. అయ్యో ఏమయ్యా చేయాలి, వీడు కాళ్ళు ముట్టుకుని కాళ్ళు మసాజ్ చేస్తేనే కానీ నాకు కృప చూపించడు, నాకు లీవ్ శాంక్షన్ చేయడు, ప్రమోషన్ ఇవ్వడు, అందుకని ఏదో నాటకం చేయాలి కదా లైఫ్ లో అని చెప్పి వాళ్ళు ఆ నాటకం చేస్తారు. ఏదో గిఫ్ట్లు ఇస్తారు. అయ్యో మీ వైఫ్ ఇస్ యువర్ వైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్, షీ సింగ్స్ లైక్ పి సుశీల, షీ డాన్సెస్ లైక్ హేమమాలిని, షీ స్పీక్స్ లైక్ మమతా బెనర్జీ అని అలాగే ఏదో చెప్తూనే ఉంటారు. ఎందుకు? వాళ్ళకి ఏదో కావాలి కాబట్టి అలా పొగుడుతూ ఉంటారు. అది నిజమైన పొగడమా? కాదు, వాళ్ళకి ఏదో కావాలి కాబట్టి చేస్తారు. సో అలాంటి వాళ్ళకి నిజంగా మన మీద గౌరవం ఉంటుంది అని గమనించచ్చా? లేకపోతే దేర్ యాక్చువల్లీ వాళ్ళు మనని గుర్తించినట్టు నటిస్తే యాక్చువల్గా మనని అవమానం చేస్తున్నట్టు లెక్క. ఇట్ ఈస్ యాక్చువల్లీ దేర్ ఇన్సల్టింగ్ అస్ బై ప్రిటెండింగ్ టు ప్రైజ్ అస్. అలాంటి వాళ్ళకి నిజమైన శ్రద్ధ ఉంది అని. అలాగే హరిదాస్ ఠాకూర్ అంటారు, ఎవరు వేరే ఇతరులో భక్తి శ్రద్ధ, సేవ చేసే మనోభావన, వినయపూర్వకంగా ఉండడము, నమ్మకము, అవన్నీ అది గమనించి గౌరవించకపోతే ఆ గుణాలు మనలో రావు, అంతవరకు రావు. మనం ఎంత ప్రయత్నం చేసినా అంతవరకు మనకి రావు. అర్థమైందా? అర్థమైంది. ఏదో తల ఊపుతున్నారు. ఎస్ ప్రభుజీ, అర్థమైంది ప్రభు. అంటే ఇప్పుడు మనకి ఎదుటి భక్తుడు ప్రభుజీ అంటే అంతర్గతంలో ఎంత శుద్ధి తత్వం ఉందో అనేది మనకి ఎలా తెలుస్తుంది ప్రభుజీ? లేకపోయినా కూడాను మనం అది గమనించాలి, అంతే కదా ప్రభుజీ? అంటే ఎలా ఉన్నా మనకు అనవసరం, బట్ మనం అది గమనిస్తూ ఉండాలి. అంతవరకు. అంటే నేనే అందరికన్నా పెద్ద హీరో అనుకోకూడదు. అందరూ నాకన్నా బాగా చేస్తున్నారు, అందరూ మంచి భక్తులు, అందరూ వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు, అందరూ నిజంగా నాకన్నా మంచి స్టేజ్ లో ఉన్నారు అని అనుకోవాలి మనం. అంటే నేనే అందరికన్నా గొప్పవాడిని, నాలాంటి వాళ్ళు ఎవరు లేరు అని అనుకుంటే ఎలా కుదురుతుంది? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. ధన్యవాద్ ప్రభుజీ. ఇప్పుడు మేము శ్రద్ధగానే వింటున్నాం ప్రభుజీ. మీరు అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పలేకపోతున్నాం. మాకు ఎలా చెప్పాలో దాని భావం ఏంటో మాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, మేము శ్రద్ధగా వినట్లేదు అని అనుకుంటున్నారు కదా, అది మీరు ఎలా గమనించగలుగుతారంటే ఆన్సర్ చెప్పలేకపోవడం మూలంగా గమనించడమా, లేదా మాకు శ్రద్ధ లేదని చెప్పని అలా అయ్యో అంత సీరియస్ గా తీసుకోకండి తల్లి.
కాదు ప్రభుజీ, ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్ కి ఆన్సర్ నేను ఈ విధంగా అన్వయించి చెప్తున్నాను అనమాట. మీరు అన్నారని కాదు నేను అంటుంది. ఇప్పుడు మీరు ఎదుటోళ్ళ దగ్గర నుంచి శ్రద్ధను గమనించాలి అన్నారు కదా, అది మనకి ఎలా అర్థమైంది అనేది. ఇప్పుడు మీరు శ్రద్ధగా చెప్తున్నారు. మాతాజీ భూమి వేసేసారే, ఎదుటి వాళ్ళలో శ్రద్ధ గమనించాలి. మీరు చెప్తూ మాలో ఉన్న శ్రద్ధని మీరే గమనించలేదు అనేసరే. పర్వాలేదే మాతాజీ కూడా చాలా తెలివైన మాతాజీ. అలాగా నన్నే పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు మీరు. కాదు ప్రభుజీ, సారీ ప్రభుజీ, మీరు మా దగ్గర నుంచి ఎలా మేము ఎలా గమనించాలి ఎదుటోళ్ళ దగ్గర నుంచి శ్రద్ధ అనేది అడుగుతున్నాను ప్రభుజీ. అమ్మా తల్లి, మీకు శ్రద్ధ లేకపోతే మీరు ప్రతి వారం క్లాసుకి రారు. మీరు శ్రద్ధ లేకపోతే నేను చెప్పేదంట వినరు. మీకు అసలు శ్రద్ధే, నిజమైన శ్రద్ధ లేకపోతే చేతులెత్తి నేను కూడా శ్లోకం చదువుతాననే భావన ఉండదు. కానీ మేము వింటున్నది చెప్పలేకపోతున్నాం కదా ప్రభుజీ. సరేనమ్మా, ఏదో సరదాగా అలాగా 2 మాటలు అనేస్తే దాన్ని మీరు ఇంత సీరియస్ గా తీసేసుకుని. లేదు ప్రభుజీ, మీరు అన్నదానికి నేను అసలు బాధపడట్లేదు ప్రభుజీ, ఇంకా ప్రభుజీ నేర్చుకోవాలి. మీరు చెప్పింది కూడా వాస్తవమే ప్రభుజీ. అది అంటే ఒకసారి అంటే ఇది సహజం కదా ప్రభుజీ. No, see, let me tell you దాన్ని something. మనం సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లేదు ప్రభుజీ, సీరియస్ మన ప్రయత్నం తీసుకోలేదు. మనం చేయాలి. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే, when we are hearing something called Harinam Chintamani, written by, composed by Bhaktivinoda Thakur, conversation between Harinam, Thakur Haridas and Lord Chaitanya, complete గా గమనంతో వినాలి. నేను చెప్పానే, ఆ చైతన్య మహాప్రభు చరణ కమలాల దగ్గర, ఇక్కడ ఎవరి చరణ కమలాల దగ్గర కూర్చున్నారో అర్థం కావట్లేదు నాకు. అంటే మహాప్రభు ఇస్ లిస్నింగ్ ఫ్రమ్ ఠాకూర్ హరిదాస్. ఎంత గౌరవంగా, ఎంత వినయంతో మహాప్రభు వింటున్నారు. విని అప్పుడప్పుడు అంటారు, నీ సాంగత్యం దొరకడమే నీ సాంగత్యం వల్ల నేను శుద్ధీకరణం అవుతున్నది, ఐఎమ్ బికమింగ్ ప్యూరిఫైడ్ అని చైతన్య మహాప్రభు అంటున్నారు. నేనేం చెప్తున్నానంటే, గురువు అనేవాళ్ళు, నేను కాదు, నాట్ మీ, గురు మహారాజ్ మాట్లాడుతున్నప్పుడు ప్రభుపాద్ లెక్చర్, ప్రభుపాద్ బుక్స్ చదువుతున్నప్పుడు వీ షుడ్ బి 110%, 120% అటెంటివ్ అని చెప్తున్నాను. అంతేగాని మీకు శ్రద్ధ లేదని కూడా అది ఏదో శ్లోకం, ఇదేమంటారు దీన్ని తెలుగులో ఏమంటారు తెలియదు, ఇంగ్లీష్ లో పన్ అంటాం. అంటే హాస్యపరంగా ఏదో 2 మాటలు చెప్పడం అంతే. డోంట్ వరీ, ఐ హ్యావ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యూ. మీరందరూ పొద్దున్న సమయం, మీరందరూ చాలా బిజీగా ఉన్న వాళ్ళే, అన్ని పనులు పక్కకు తోసిపెట్టి క్లాస్ వింటున్నారంటే ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. నేను కృతజ్ఞుడిని మీ అందరికీ. అదొక్కటే కాదమ్మా, నేను సంతోషిస్తానంటే నాకు ఇలాంటి అవకాశం ఇస్తున్నారు మీరు. మీతో కొంచెం సమయం చైతన్య చరితామృత, లేకపోతే హరినామ్ చింతామణి, లేకపోతే మహాప్రభు గురించి, ఠాకూర్ హరిదాస్ గురించి గుర్తు తెచ్చుకోవడానికి నాకు ఒక అవకాశం మీరు ప్రసాదిస్తున్నారు. కాబట్టి మా అదృష్టం ప్రభుజీ, చెప్పడం మా అదృష్టం. కానీ మీరు మీ సమయాన్ని మీరు ఇంత భక్తిలో ఉండి మాకు చెప్తున్నారంటే మేము అదృష్టవంతులం ప్రభుజీ. మీరు కాదు ప్రభుజీ, మేము అదృష్టవంతులం. మీ మాట వినడానికి కాసుకొని మీ టైం మాకు స్పెండ్ చేసినారంటే మేము ఎంతో అదృష్టవంతులం ప్రభుజీ. మీలాంటి భక్తులు ఇవన్నీ వినాలంటే మేము అదృష్టం చేసుకుంటేనే వింటాం ప్రభుజీ. సారీ ప్రభుజీ, నేను ఆ ఉద్దేశం తనలేదు ప్రభుజీ, ఎగ్జాంపుల్ చెప్పాను ప్రభుజీ, అంతేగాని మీరు సారీ అనద్దు. నాకు చాలా బాధగా ఉంది ప్రభుజీ, మీరే డోంట్ బి లైక్ దాట్. నేను దాన్ని సరదాగా మీరు చెప్పిన మాట మీ మీద తిప్పాను అంతే. అంతే, మాకు అదృష్టం ఉండాల ప్రభుజీ మీ మాటలు వినడానికి. ప్రభుజీ మా భక్తిలో ఏ మాత్రము ఒక 1% కూడా లేని వాళ్ళం. మీ అంత భక్తి ఉండే వాళ్ళ దగ్గర, మీ గురువుల దగ్గర మేము వింటున్నామంటే మేము చాలా అదృష్టవంతులం ప్రభుజీ. నిత్య సాధ్య నామే సాధన బుద్ధికారి, నామే రామహిమా నాశి అపరాధే మారి. 63 అనువాదం చదవండి. పవిత్ర నామం అనేది ఉన్నతమైన శాశ్వత లక్ష్యాన్ని సాధించడానికి
కేవలం ఒక సాధనం అని భావించేవాడు పవిత్ర నామం యొక్క మహిమలను అవమానపరుస్తాడు మరియు ఆ అపరాధం అతడిని నాశనం చేస్తుంది. అనువాదకుని గమనిక: పవిత్ర నామం సాధనం మరియు గమ్యం రెండూను. హరే కృష్ణ. చూసారా హరిదాస్ ఠాకూర్ ఏమంటున్నారు? One who thinks that the holy name is simply a means of attaining higher eternal goal disgraces the glories. అంటే నేను ఏ స్థాయిలో ఉన్నానో ఆ స్థాయి నుంచి ఇంకా గొప్పవాడిని అయిపోవాలి, పెద్దవాడిని అయిపోవాలి, ఇంకా గౌరవం సంపాదించాలి, ఇంకా పేరు సంపాదించాలి, శిష్యుల్ని సంపాదించాలి. హరినామ జపం చేయడం ఇది నేను నామజపం చేస్తే ఇవన్నీ సాధించగలుగుతాను, దాని గురించి దట్ ఈస్ వై ఐఎమ్ చాంటింగ్ ద హోలీ నేమ్ అనుకునేవాడు యాక్చువల్గా హరినామాన్ని అవమానిస్తున్నాడు. ఎంత గొప్ప మాట అన్నారండి ఠాకూర్ హరిదాస్. ఇదొక ఇంధనం సాధనం కాదు, ఇదొక వెహికల్. ఇదొక ఏమంటారు వెహికల్కి? ఏమంటారు వెహికల్? ఇది ముందుకు వెళ్ళడానికి, అంటే భౌతికంగా ముందుకు వెళ్ళడానికి నాకు మంచి వాహనం దొరికింది హరినామం అని చెప్పి అనుకోవడం ఆ హరినామాన్నే అవమానం చేసినట్టు లెక్క. ముందుకు వెళ్ళడానికి ఒక వాహనం దొరికిందిలే అని అనుకోవడం. మనం హరినామం ఎందుకు చేస్తామంటే కిందకెళ్ళడానికి. నేను ఇంతకన్నా నాకన్నా నీచుడెవరు లేరు, నాకన్నా పతితుడెవరు లేరు, ఏదో భగవంతుడు నా మీద కృప చూపించి నాకు సేవా అవకాశం ఇస్తున్నాడు. వైష్ణవులు నాలో ఉన్న లోపదోషాలన్నీ పక్కకి తీసిపెట్టి నాకు సేవా అవకాశం ఇస్తున్నారు, వాళ్ళతో సాంగత్యం చేసే అవకాశం ఇస్తున్నారు. నేను ఇది ఒక వాహనం ముందుకెళ్ళడానికి భౌతికంగా అని అనుకుంటున్నాను హరినామం జపం చేయడం. కానీ నిజంగా హరినామం జపం చేసేవాళ్ళు నాకన్నా పతితులు ఎవరు లేరు, నేను ఒక బద్ధకస్తుడిని, పనికిరాని వాడిని, అహంకారంతో నిండిపోయిన వాడిని, నా నోట్లో హరినామం ఎలాగొస్తుందో నాకే ఆశ్చర్యంగా ఉంది, అసలు రాకూడదు, నేను అంత పతితుడిని అని అనుకోవాలి మనం. అలాగే అనుకుంటాం. అది హరిదాస్ ఠాకూర్ చైతన్య మహాప్రభు సంవాదాన్ని వింటున్నాను, నాకు ఎక్కడ అర్హత ఎక్కడ ఉంటుంది, నేను అసలు దేనికి లెక్కకే లేని వాడిని. అటువంటిది గురు కృష్ణ వైష్ణవుల కృప మూలకంగా హరిదామ్ చింతామణి అనేది వింటున్నాను. ఎంత స్పష్టంగా సూదిని గుచ్చినట్టు గుచ్చి చెప్పేశారు హరిదాస్ ఠాకూర్. వాట్ ఏ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ హరిదాస్ ఠాకూర్ ఈస్ మేకింగ్. ఇది ఒక వాహనం ముందుకెళ్ళడానికి, పేరు సంపాదించడానికి, గౌరవం సంపాదించడానికి, శిష్యులు సంఖ్య పెంచడానికి, నా ప్రతిభావంతం చూపించుకోవడానికి ఇది ఒక వాహనం హరినామం అని అనుకున్న వాళ్ళు హరినామానికే అవమానం చేస్తున్నట్లేక. అంటే ఠాకూర్ హరిదాస్ చెప్తున్నాడు, ఈ మంత్రాన్ని స్తుతించడం ఒకే ఒక ఉద్దేశంతో. ఏంటి ఆ ఉద్దేశం? ఏంటండి? ఏంటి? కృష్ణుని సాన్నిధ్యం, భగవంతుని సాన్నిధ్యం, బాబా గోలోకాన్ని చేరుకోవడానికి ప్రభుజీ. లేదమ్మా, అంత లేదమ్మా, లేదు. శ్రద్ధ భగవంతుని పాదాలు శ్రద్ధ కలవటం. కొంతమంది భౌతిక వాంఛల కోసం కూడా చేస్తారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, భగవంతునికి ఇష్టమని మనం నామం చేయాలి. అలా గురువు పాదాల్లో చేరిన తర్వాతే భగవంతుడి దగ్గరికి వెళ్తాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. కరెక్టే, కానీ మనం ఏ భావనతో చేయాలి సరిగ్గా ఆలోచించి చెప్పండి. ఆత్మశుద్ధి కానికి ప్రభుజీ భావంతో చేయాలి ప్రభుజీ, నిస్వార్థంగా చేయాలి. ఎవరిది నిస్వార్థ
ఏదో నిస్వార్థ అని వినిపించిందే, ఎవరో పుణ్యాత్ములు చెప్పేది. నేనే మాత ప్రభుజీ, నిస్వార్థంగా భక్తి భావనతో చేయాలి ప్రభుజీ. అది సంగతి. చూడండి, హరినామం ఎందుకు చేస్తామంటే భగవంతుడి దగ్గర ఒకటే ఒక కోరిక పెట్టుకుంటాం. భగవంతుడు గురు వైష్ణవుల దగ్గర, భగవంతుడా ఈ హరినామం చేస్తున్నాను, నేను కోరుకునేది ఒకటే ఒకటి, అదేంటంటే నిరంతరంగా ఉత్సాహంతో, ప్రేమతో, నిస్వార్థంగా నేను సతతంగా గురువు వైష్ణవుల సేవలో సతతంగా ఉండేలాగా చూడు నాయనా అని అదొక్కటే కోరుకుంటాం. ఆ కోరిక ఉత్పన్నమైతేనే మనం గోలోకానికి వెళ్ళడానికి అర్హత వస్తుంది. ఇది లేకపోతే గోలోకానికి ఎక్కడికి వెళ్తాం మనం? నరకానికి వెళ్ళము. దేవలోకానికో స్వర్గలోకానికో ఎక్కడికో వెళ్తాము. మనం జపం చేయడం ప్రారంభిస్తే నరకలోకానికి వెళ్ళము, కానీ స్వర్గలోకంకి వెళ్ళిపోతామేమో. స్వర్గలోకంలో ఇంద్రచంద్ర సూర్య అశ్విని కుమారులు కుబేరులు లాగా పుట్టచ్చేమో మనం, ఎందుకంటే అటువంటి ఆశ ఉంటుంది మనకి. చూడండి, మళ్ళీ చెప్తున్నాను, హరినామం చేసేటప్పుడు ఒకటే ఒక మనోభిలాషం ఉంచుకోవాలి, పరిశుద్ధమైనటువంటిది, పర్ఫెక్ట్ ప్యూర్. అదేంటంటే భగవంతుడా హరినామమా, ఓ హరినామ్, ఓ హోలీ నేమ్ ఆఫ్ ద లార్డ్, ఓ లార్డ్. ఏంటిది? ఏం కోరుకోవాలంటే భగవంతుడా నీ కృప వల్ల, హరినామం కృప వల్ల, గురు వైష్ణవుల కృప వల్ల నా మనస్సులో ఎప్పుడూ నీకు నిస్వార్థమైన, నిరంతరమైన, అడచన లేకుండా, ఆపకుండా, శ్రద్ధాపూర్వకంగా, భక్తిపూర్వకంగా, అనురాగంతో నీ సేవ, భగవంతుడా నీ సేవ చేస్తూ నిరంతరంగా ఉండే రోజు ఎప్పుడు వస్తుంది అని నేను ఎదురు చూస్తున్నాను. ఎంత పతితుడు నేనంటే ఇలా కోరుకోవడానికి కూడా నాకు అర్హత లేదు, కానీ ఏదో ధైర్యంగా కోరుకుంటున్నాను. కోరుకున్నదాన్ని ఇస్తామని తెలుసు కాబట్టి నేను కోరుకుంటున్నాను. నీ సేవ మీద రుచి ఎప్పుడూ పెరుగుతూనే ఉండాలి, వైష్ణవులు సేవ చేయాలి అనే భావన పెరుగుతూ ఉండాలి. వినయంతో, వినయపూర్వకంగా వైష్ణవులు సేవ చేస్తూ ఇటువంటి భావం ఉంటే అప్పుడే మనం గోలోకానికి వెళ్తాము. గోలోకంలో వాళ్ళు వీసా చెక్ చేస్తారు, వీసా ఉందా లేదా అని. వీసా ఫామ్ లో ఇవన్నీ ఉండాలి. వినయవంతుడా, ఎస్. వినయంతో చేస్తాడా, ఎస్. శ్రద్ధ ఉందా, ఎస్. అసూయ లేదు కదా, నో. నిరంతరంగా సేవ చేయాలనే ఉత్సాహం ఉందా, ఎస్. అనురాగంతో చేస్తున్నాడా? అహంకారం ఉందా, నో. ప్రేమపూర్వకంగా అనురాగంతో చేస్తున్నాడా, ఎస్. ఇది వీసా అప్లికేషన్ ఫామ్ లో ఇవన్నీ చెక్ చేస్తారు. ఏమైనా స్వార్థం ఉందా, నేను వెళ్ళిపోవాలి, నాకు ఇది దక్కిపోవాలి, నో. అది దట్ ఈస్ ద రాంగ్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ద అల్టిమేట్ గోల్. నాయనా నాకు అర్హత లేదు కానీ ఇలా కోరుకుంటున్నాను. గోలోకము అది ఇది భగవంతుడి పాదాలు చేరుకోవాలి అనేది తర్వాత వచ్చే మాట. అది మన గురి అవ్వకూడదు, లక్ష్యం అవ్వకూడదు. అది మన అంటే ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ అవర్ మైండ్. అంటే నీకు అర్థమవుతుందని చెప్పేది. అంటే మనం బాగా చదువుకుని ఎగ్జామ్ రాసి చేస్తే పాస్ అయిపోతాం. నేను పాస్ అయిపోవాలి మనం చదవకుండా అలా అనుకుంటే ఎక్కడ కుదురుతుందండి? సో వీ షుడ్ ఫోకస్ ఆన్ అవర్ ఎఫర్ట్. ఇప్పుడు నాకు గోల్డ్ మెడల్ కావాలి అని తిరుగుతూ ఉంటాం. అది మనం ప్రయత్నం చేయాలి, శ్రమపడాలి, చెమటలు కార్చాలి, ట్రైనింగ్ తీసుకోవాలి, సంపూర్ణంగా ఉత్సాహంతో మనం శ్రమపడాలి. అప్పుడు మనకి గోల్డ్ మెడల్ వచ్చే అవకాశం దొరుకుతుంది. సో వీ షుడ్ ఫోకస్ ఆన్ దిస్. అర్థమవుతుంది నేను చెప్పేది? మన మనసులో ఏం లక్ష్యం, ఏమి గురి, ఏమి ఉద్దేశం పెట్టుకోవాలి చెప్పండి. నిస్వార్థమైన భక్తి,
దేవుడికి గోలోకం చేరుకోవాలి, మనలో తప్పులు లేకుండా చేయాలి. మళ్ళీ దూర్చేస్తారు గోలోకం చేరుకోవాలి. అది అంతిమ మాట అండి. శ్రద్ధ, అది వస్తుంది ప్రేమ, తప్పకుండా, అది తప్పకుండా వస్తుంది. చేయాలి, ప్రేమతో కృష్ణ భక్తి చేయాలి. ప్రేమతో, నిస్వార్థంగా, ఉత్సాహంతో, వినయంతో గురు వైష్ణవులు చెప్పినట్టు కృష్ణుడి సేవలో నిరంతరంగా ఉండిపోవాలి. అంతే. అది నీ ఇష్టమయ్యా కృష్ణ. నన్ను గోలోకాన్ని గోలోకానికి తీసుకెళ్తావా, భూలోకంలో ఉంచావా, అది నీ చేతికి ఇచ్చేస్తున్నాను. అది నీ ఇష్టం. నువ్వు ఏం చేసినా నేను స్వీకరిస్తాను, నీ ప్రసాదం లాగా నేను స్వీకరిస్తాను. ఈ మనసులో ఈ మార్పు రావాలండి. అది నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తావో అది నీ చేతిలో ఇస్తున్నానయ్యా. నేనెవరయ్యా కోరుకోవడం, నేనెవరయ్యా చెప్పడానికి? నేను సేవాభిలాషిని, అంతే. సేవ అభిలాషిస్తున్నాను అంటే ఐ వాంట్ సర్వీస్. నిరంతరంగా ఉండిపోవాలి నేను, ఉత్సాహంతో, అనురాగంతో, ప్రేమతో, ఏమంటారు, నిస్వార్థ భావనతో సతతంగా నీ సేవలో ఉంటే చాలునైనా, నాకు ఇంకేమి అవుతుంది. నువ్వు ఎక్కడికి తీసుకెళ్తావో తీసుకెళ్ళు, ఏ విధంగా నాకు సేవ ఇస్తావో చేసుకో, ఏ లోకాల్లో పెడతావో చెప్పెట్టు. కానీ నువ్వు నన్ను ఎక్కడ పెట్టినా, ఏం చేసినా, ఏ ప్రపంచంలో పెట్టినా, ఎక్కడ పుట్టించినా, ఇవి మాత్రం నాకు కావాలి. ఏంటి నిరంతరంగా భక్తి. అది మాతాజీ, నేను వాడని పదాలు వాడద్దు. నేను ఒక స్పష్టంగా దానికి ఒక విశేషమైన కారణం ఉంది నేను ఈ పదాలు వాడడానికి. నిస్వార్థంగా, నిరంతరంగా, గురుకృష్ణు వైష్ణవులు చెప్పినట్టు తల వంచుకుని, ఉత్సాహంతో, వినయంతో, అందరినీ గౌరవిస్తూ సేవ చేసే ఆకాంక్ష ఉంది. ఐ డిజైర్ దాట్. నేను వాడిన పదాలు వాడితే దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. భక్తి ఉండాలి. భక్తి అంటే ఏంటి? ప్రత్యేకమైన కారణం ఉంది. మళ్ళీ చెప్పండి, మనం హరినామం చేస్తున్నప్పుడు ఏమి కోరుకోవాలి? ప్రేమతో, నిస్వార్థంగా, ఉత్సాహంగా, ఆనందంతో, వినయంతో గురు కృష్ణ వైష్ణవుల సేవ చేస్తూ నిత్యం కూడా సేవాభిలాషని అనే మనసుతోనే మనము వేడుకోవాలి. తర్వాత గోలోకానికి వెళ్ళిపోవాలి కదా మనం, అది కూడా కోరుకోవాలి దట్ కదా. విల్ బి ఎ ఫైనల్ ప్రొడక్ట్. ఇవి చేస్తే డెఫినెట్ గా అది వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అలా కాదమ్మా పావని, వెరీ పర్ఫెక్ట్ ఆన్సర్ మాతాజీ. తర్వాత మనకి ఆ ధైర్యం, విశ్వాసం ఉండాలి. ఏం చెప్పాలి కృష్ణుడికి? ఏం చెప్పాలి? అప్పుడు ఇవన్నీ చేస్తున్నా కాబట్టి డెఫినెట్ గా నేను నీ పాదాల వరకు లేదమ్మా, లేదు, నేను వేరే విధంగా చెప్పాను. అది నీ ఇష్టం, ఎక్కడ పెడతావు. కానీ నాకు ఎక్కడ జన్మ ఇచ్చినా, ఎవరు నా తల్లిదండ్రులుగా ఉన్నా, ఏ లోకంలో జన్మ చేసినా, ఏ యుగంలో జన్మ ఎత్తినా, ఏ జంతువుగా పుట్టినా, మనుషులుగా పుట్టినా, దయచేసి నాయన ఈ భక్తి భావన, ప్రేమ భావన అనేది మాత్రం విడదీయద్దు నా దగ్గర నుంచి. నీ ఆశ్రయంలో, గురు కృష్ణ వైష్ణవుల ఆశ్రయంలో ఉన్నంత కాలం నాకేమీ తేడా లేదు. నరకానికి, స్వర్గానికి, గోలోకానికి కూడా తేడా లేదు. అది నీ ఇష్టం నాయన. నువ్వు ఎప్పుడు కరుణిస్తావో, ఎప్పుడు తీసుకెళ్తావో నువ్వు తీసుకెళ్ళు. ఇటువంటి ప్రార్థన వింటే కృష్ణుడు పొంగిపోతాడు. హీ విల్ బి వెరీ హ్యాపీ, హీ విల్ బి థ్రిల్డ్. అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇన్ వాట్ మూడ్ వి షుడ్ వర్షిప్ కృష్ణ? చాంట్ ద హోలీ నేమ్. ప్రేమతో, నిస్వార్థంగా, ఉత్సాహంగా, ఆనందంతో, వినయంతో గురు కృష్ణ వైష్ణవుల సేవ చేస్తూ ఎక్కడ పెట్టినా, అంత్యంగా ఏ లోకంలో నువ్వు నాకు జన్మ ఇచ్చినా సరే నీ యందు భక్తియుత సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించుము. ఇది ఒక్కటే నేను కోరుకుంటున్నాను. నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తావో, ఏ లోకంలో పెడతావో, ఎవరి తల్లి, ఎవరి మనవుడిగా, ఎవరు పిల్లుడుగా, ఎవరి సంతానం, ఏ వంశంలో, ఏ కుటుంబంలో ఎక్కడ నాకు జన్మిస్తావో అది నీ చేతికి వదిలేస్తున్నాను. నేనెవరు నీకు చెప్పడానికి?
నేను ఎవరు మీకు చెప్పడానికి అని అనుకోవాలి. 5:20. అర్థమైందా? అర్థమైంది ప్రభుజీ. అయింది ప్రభుజీ. సరే, ఈ రోజు ఇక్కడ ఆపుదాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్న, ఎక్కువ శ్లోకాలు చేయలేకపోయాం బికాస్ దే వాజ్ లాట్ ఆఫ్ ఫిలాసఫీ. నెక్స్ట్ టైం విల్ ట్రై టు ఫినిష్ దిస్ చాప్టర్. ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇదన్నీ ఒక ఏదో ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివినట్టు చదివేసి వెళ్ళిపోవచ్చు నేను కూడా, కానీ దాని విలువే ఉంటుంది చెప్పండి అలా చదివితే. ఏమంటారు? ఎంత క్లియర్గా అర్థం కాదు ప్రభుజీ. మనం చదవాలి, చర్చ చేయాలి, అప్పుడే అర్థం చేసుకున్నట్టు లెక్క. చర్చ చేయాలి, ఇలాగా ఈరోజు చర్చ చేసినట్టు చర్చ చేయాలి. ఓకే ఓకే ప్రభుజీ. So any questions? So we stopped at 63. హరే కృష్ణ. Any questions? హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ. ఇప్పుడు మీరు అన్ని క్వాలిటీస్ చెప్పారు కదా, నిస్వార్థంగా మనం భక్తితోటి పక్కన వాళ్ళ మీద అసూయ పడకుండా చెయ్యాలి అని చెప్పని 10 రకాల క్వాలిటీస్ చెప్పినప్పుడు మనం కొన్ని చేస్తాము, కొన్ని చేయలేకపోయాం అనుకోండి, అయినా కానీ మనం దాంట్లో లెక్కలోకి రాము కదా ప్రభుజీ. అన్ని చెయ్యాలంటే చేయలేం కదా, మన ప్రయత్నం చేస్తాము. పక్కన వాళ్ళ మీద అసూయ లేకుండా ఉండటము, శ్రద్ధగా చేయటము అన్ని చెప్పారు. అన్ని గురువులందు భక్తితో చేయడము, అన్ని క్వాలిటీస్ మన ఒక్కళ్ళలోనే ఉండాలంటే కొన్ని ఉండి కొన్ని లేకపోతే దానివల్ల ఎలా ప్రభుజీ? మనం ప్రయత్నం అయితే చేస్తాము, కానీ మనం పొందగలుగుతామా లేదనేది భగవంతుని చేతిలో ఉంటుంది కదా ప్రభుజీ. మీరు చెప్పినట్టు మన ప్రయత్నం చేస్తాము, చెయ్యాలి. మా ప్రయత్నం చేయడం మన కర్మం. ఓకే ప్రభు. నిదానంగా ప్రయత్నం చేయాలి. ఓకే ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. తర్వాత భగవంతుడు చూసుకుంటారు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాద ప్రణామం. అర్థమైందా? అర్థమైంది ప్రభుజీ. ప్రభుజీ దండవత్. చెప్పండి. నమస్తే ప్రభుజీ. బాగా చెప్పారు ప్రభుజీ. మాకు ఏంటిది అన్ని బాగా చెప్తున్నారు ప్రభుజీ. హరే కృష్ణ. అవునా? అవును ప్రభుజీ. పర్వాలేదే. థ్యాంక్ యూ వెరీ మచ్. Okay, any other question? No questions. Okay, so we will start next time from shloka number 64. Okay, thank you very much. Hare Krishna, Hare Krishna. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ. హరి హరి బోల్ ప్రభుజీ. Thank you very much. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. Dandavat to everybody. Have a great Sunday. Thank you ప్రభుజీ. Thank you ప్రభుజీ. హరే కృష్ణ.